బాగున్నారా? ఓకే. ఎగ్జాక్ట్గా నేను వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 months అయిందా? 2 months అయింది. 2 monthsలో అప్పుడు వచ్చినప్పుడు మామూలుగా మనం నార్మల్గా ఫ్లవర్ ఏమబ్బా ఇది ఆకలి కన్నా పూతలు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. హనీబీస్ బాగున్నాయి కదా? చాలా చూడు హనీబీస్ చాలా ఉంటుంది సార్. హనీబీస్ కూడా చాలా ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. పవన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది బాగా, ఫ్రూట్ అవుతా ఉంది సార్. కింద ఎగ్జాక్ట్ గా ఇది ప్లేస్ ఎక్కడికి వస్తుంది? ఇది అంటే ఇది చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ కడూర్ తాలూకు దేవనూరు అనేసి. అరేమల్నాడు అనేసి ఎండుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎండు ఉంటుంది. అదే వచ్చేటప్పుడు చల్లగా ఉండే, ఎప్పుడే ఎక్కువసేపు ఎండ పడుతుంది. అదే చెప్పేది మరిమల్నాడు అని చెప్తారు. మరిమల్నాడు అంటే మరిమల్నాడు అంటే చాలా వాన లేదు, కోల్డ్ కాదు, ఇక్కడ హాట్ కాదు, రెండు మిక్స్డ్ అన్నమాట మీ ఏరియా. 28 ఉంటుంది నార్మల్ టెంపరేచర్. ఓకే. ఫ్లవర్ కూడా బాగా ఇనిషియేట్ అయింది మీకు, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక షెడ్యూల్కే వెంటనే పవన్ ముందు రా, యాడున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలు కట్టించే, ఇంకా డిలే చేయొద్దు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది. హనీబీస్ కూడా బాగున్నాయి, అంతా గోలికాయ అవుతాను చూడు. అదే సార్, మీరు బేర్ కట్ అవుతుంది వద్దు అని చెప్పి. వేరు కట్ అయ్యేది ఇక్కడ చేయొద్దని చెప్పిండి. అది అర్థమైంది. మధ్యలో కట్టెలు నాటించుకోండి. చూడు నంబర్ ఆఫ్ ఫ్రూట్స్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిక్మంగళూరు ఏరియాలో నేను వచ్చి చూస్తా ఉండేది, ఈ డిస్టిక్ లో మీదే పవన్. సో ఫ్రూట్స్ చూడు ఎన్ని ఉన్నాయి దీనిలో. ఫ్రూట్స్ ఏం ఎత్తాలి ఏం లేదు, కట్టెలు నాటియాలా. మీకు ఐడియా లేదు కదా ఇక్కడ. ఆ కట్టెలు 2 చెట్లకు ఒక కట్టే కంపల్సరీ నాటియాలా. ఇక్కడ కట్టె వేపించేసి 2 చెట్ల తర్వాత ఇంకో కట్టె నాటి 2 వైర్లు లాగి దానికి కొమ్మలు కట్టాల. ఇవి చూడు, ఇది దీనిలో 5, 6, 7 సార్ అన్ని మొత్తం అంతా ఒకటి సార్. పంటకి కాయలు ఉంది కదా, అంటే 70 to 70 పైన ఉంది కదా. ఎంత హెవీ లోడ్ అన్నారా అని దాని గురించి ఏమి మీరు ఇచ్చేసుకోద్దండి. పండు లాంగా నేను వచ్చేటట్లు చేస్తా. అది చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది అంతే ఉంది, సఫిషియెంట్ గా. ఏది పెరిగేది వద్దు, ఏది పెరిగేది వద్దు. వెరీ వెరీ హ్యాపీ పవన్, బాగా చేస్తున్నావు. ఎస్పెషల్లీ మా తమ్ముడు మా చిన్న చాలా కష్టపడినారు. హనీబీ చూడు ఎంత బాగా ఆడుతుంది. ఇంకా అందుకోసమే దానికి తగ్గట్టుగా నీకు మందులు ఇచ్చాను చూడండి. హనీబీస్ ఎంత బాగా ఆడుతుంది. సో మొత్తం తీసుకుంటా ఉంది, మొత్తం ఇట్లా పాలినేషన్ జరిగేది మీకు. సో అది ఎంత షేక్ చేస్తున్నా పోవడం లేదు చూడు. అది మామూలుగా క్రెడిట్స్ గోస్ టు దిస్ టూ గైస్. మీ కష్టమే అబ్బా, మీ కష్టమే ఏరియా ఉంది కదా. మీరు వెంటనే చేయాల్సింది పాతగా ఫస్ట్ అర్లీగా వచ్చిండేది. ఇది వాటర్ ఎంతసేపు వదులుతున్నారు మీరు? వాటరే వదిలే. మీకేం వర్షాలు అట్లా వస్తుంటాయి కంప్లీట్ గా. ఎప్పుడు చూసినా నైట్ టైం వర్షం పడుతుంది, డే టైం ఎండ పడుతుంది. ఏం కట్ చేయదు, ఇంకా ఏం టచ్ చేయడానికి. చిగురు కూడా తీయద్దు. చిగురు కూడా వాటర్ షూట్స్ తీసేయి. ఇంత ఫ్లవర్ లోడెడ్ లో ఉంది, ఇంకా ఫ్రూట్ సెట్ అవుతుంది. వెంటనే ఈ వారంలో మీరు కట్టెలు కట్టించి ఇచ్చేసేయండి. షెడ్యూల్ కూడా ఎన్నిసార్లు వాడినావు పవన్? దగ్గర రాను. ఓన్లీ 2 times నువ్వు వాడిండేది. ఓకే ఓకే. పీక్కూడదు అట్లా, గడ్డి పీక్కూడదు. గడ్డి పీకితే రూట్స్ డిస్టర్బ్ అయిపోతుంది. ఏం అవసరం లేదు. చాలా బాగుంది. ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది పవన్. చూడు వెంటనే నువ్వు కట్టెలు ఇచ్చేవి, స్టేకింగ్ చేపి. చూడు కొమ్మలు వంగిపోతున్నాయి. ఇంకొక వారానికల్లా మొత్తం పడుకొనేస్తాను ఈ చెట్టు. దిస్ ఇస్ ద కరెక్ట్ టైం స్టేకింగ్. ఏది కాయ ఉన్నిలే ఏమవుతుంది? అది లైట్ ట్రిప్స్ ఎఫెక్ట్. అది సో నీకు సెట్ అవ్వాల్సిన దానికన్నా ఓవర్లోడెడ్ సెట్ అవుతుంది. నేను అప్పుడు కూడా చెప్పాను నీకు ఓవర్లోడెడ్ సెట్ అవుతుంది అని చెప్పేసి. దాని తగ్గట్టుగా మెడిసిన్ ఇచ్చిపోవాలని. నమస్తే అమ్మా. అయినా మా డాడీ బాగున్నారండి? బాగున్నా మేడం. ఎట్లుంది తోట? చాలా బాగా వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫ్లవర్ ఇంత ఫ్రూట్ వచ్చింటది అని. ఎందుకు అట్లా? ఎందుకో తెలీదు. మీ దగ్గర మాట్లాడినాక కొంచెం రిలాక్స్ అయింది.
పొద్దున అయితే ఇట్లా వస్తుంది డాక్టర్, సాయంత్రం అయితే చాలా వాన. మెడిసిన్ ఇచ్చిండ్లే, గొబ్బరం ఇచ్చిండ్లే. మాకు ఏం భయం అయిపోయింది తెలుసు డాక్టర్, మీరు ఇచ్చిండే షెడ్యూల్ మాకు ఫాలో చేసేకి వర్షం ముడుస్తోందిలే, ఎక్కడ మేము మిస్ అయిపోతాము, డిసప్పాయింట్మెంట్, కాన్ఫిడెన్స్ డే టు డే కమ్మే. మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఉన్నాను, డోంట్ వరీ అని ఒకే ఒక మాట చెప్పారు, అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసారు. ఓకే ఓకే. కానీ మీరు ఇచ్చిండే 2 షెడ్యూల్ కి ఈ రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. షెడ్యూల్ ఫినిష్ చేయకపోయినా కానీ రిజల్ట్ మోర్ దెన్ ఎనఫ్. ఎక్సలెంట్ రిజల్ట్. అసలు ఓవరాల్ గా కొన్ని చోట్ల అయితే మా ఏరియాలో అయితే 40, 44, 43 డిగ్రీస్ దగ్గర కూడా కొన్ని వేరే ఫార్మర్స్, కానీ మీరు ఇంత ఫ్లవర్ వచ్చింది, ఇంత ఫ్రూట్ వచ్చింది, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ చాలా వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఎస్పెషల్లీ చిక్మంగళూరు ఏరియా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ కండిషన్స్. ఇది మా లెక్క రాయలసీమ లెక్క, మా తెలంగాణ లెక్క కాదు మీ క్లైమేట్ కండిషన్. మీరు ఎంటైర్లీ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్ అయిపోయేసరికి ఇట్లా పోదాం అట్లా వచ్చాము కదా, అన్నీ చూద్దాం. ఫ్లవర్ కూడా చూడండి, ఎక్కడైనా కానీ మొత్తం లోపల మీకు సెట్ అయింది. ఎక్కడ కానీ బయట ఎడ్జెస్కి ఏ చెట్టుకైనా తక్కువ ఉందా? అసలు ఫ్లవర్ అనేది లాస్ట్ టైం అసలు పెద్ద ఇనిషియేషన్ లెస్ ఏం లేదు. చూడు మొత్తం సెట్ అయ్యేదంతా లోపల సెట్ అవుతుంది. సో చెట్టుకి రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? అది రావాలన్నమాట. ఎందుకంటే మీకు సరౌండింగ్ ఇక్కడ తక్కువే కదా దానిమ్మ, ఇక్కడ తక్కువే కదా, సో తక్కువే కాబట్టి మీకు దానిమ్మ గురించి ఇంకా కొద్దిగా ఇంకా ఐడియా లేదు కాబట్టి మీరు ఫస్ట్ టైం అది నేను చెప్తున్నా, మీరు ఫస్ట్. గడ్డి బాగా పెరిగింది. ఏది గడ్డి ఈ ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్లవరింగ్ ఉంది కదా, ఈ సైజ్ అయితేనే గడ్డి అంతా నీట్గా తీపిచ్చేద్దాం. ఓకే, ఈ సైజ్ అయిపోతేనే మొత్తం తీపిచ్చేసి సాల్ అప్లికేషన్ పెట్టిద్దాం. అంతవరకు ఏమవుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని ఆ సైజు ఉన్నాయి, కొన్ని బిగ్ సైజ్ ఉన్నాయి, కొద్దిగా ఫ్లవర్ ఉంది. స్ప్రేయింగ్ ఏమేమి జరిగినాయి? ఇప్పుడు గ్రూమర్ ఒకటి కొట్టాల. ఏది కొట్టినావు? బడ్ బిల్డర్ అయిపోయిందా సార్? బడ్ బిల్డర్, బోరన్, అగ్రిప్రో, బోరన్, గ్రూమర్, బోరన్ కొట్టాల. గ్రూమర్, ఫ్యాంటాక్ ప్లస్ ಮತ್ತೆ బోరన్ కొట్టాల. ఓకే, నిన్న ఇది కొట్టింది సార్. ఏది కొట్టినారు? ఎక్స్పోనస్, ఇది మీరు చెప్పింటారు కదా ఎక్స్పోనస్, అది కొట్టిన తర్వాత బెటరా పోయింది సార్, అంతా ట్రిప్స్ ఏం లేదు కదా సార్. ఇది కనిపిస్తుంది సార్, ఇది చాలా ఉంది. అవునా? ఇదేమి అదే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కొన్ని ఇప్పుడు ఏమంటే చాలా మంది మీరు ఏమంటారంటే ప్రతి పురుగు కూడా మీ తోటలో ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఓన్లీ మీ తోటలో కాదు, అన్ని తోటలో కూడా ప్రతి పురుగు కూడా హార్మ్ఫుల్ చేసేది ఉండదు, కొన్ని మనకి హెల్ప్ చేసేది ఉంటాయి. దాని మిత్రకారి పురుగు, ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అంటారు. అది ఉండడం వల్ల మీ దగ్గర ఉండే త్రిప్స్ మైట్స్ తినేస్తాయి. కానీ మీకు ముందస్తు వర్షాలు కంటిన్యూస్ గా రైన్స్ పడతాను. ఎన్ని రోజుల నుంచి పడుతున్నాయి రైన్స్? డైలీ వస్తుంది సార్. 8 డేసా? 10 డేస్ కండి. ఇలా కంప్లీట్ గా ఫ్రూట్ అయిపోయింది చూడు. ఫస్ట్ త్రిప్స్ మందు కొట్టేంత టైం కూడా లేదా? వర్షం పడుతుందా డైలీ? ప్రైడ్ ఇచ్చారు కొట్లే, హెక్టేరా ఇచ్చారు కొట్లే, ఏమి కొట్లే సార్. ఫంగిసైడ్స్ కి ఇచ్చారు, ప్యాంటోమైసిన్ ఇచ్చారు, కొట్లే ఏమి కొట్లే. యారాది బడ్ బిల్డర్ కొట్టాము, హ్యారిస్ ది అగ్రిపో కొట్టాము, బోరర్ ది ఫ్యాంటాక్ ప్లస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. డ్రిప్ షెడ్యూల్ 0-34 ఒక 2 ఆ సర్కిల్ 2 సార్లు అంతే. మోర్ దెన్ కొట్టాలి, ఎందుకంటే ట్రిప్స్ ఎఫెక్ట్ మీకు భారీగా కనిపిస్తుంది. అదేం లేదు, ఆటోమేటిక్ కలర్ మీద సైజ్ మీద వెళ్ళిపోతుంది. అదే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అది ఇఫ్ నెక్స్ట్ అది రాకూడదు అంటే ఏం చేసేది? ఏది? అందుకోసం కదా ఎక్స్పోనస్ కొట్టించింది నీకు. ఫ్లవరింగ్ కే వచ్చిండే పూతలకే మీకు మొత్తం కొమ్మలు వంగిపోతున్నాయి. ఫస్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఒక 5 మంది పెడతారు, 10 మంది పెడతారు, 20 మంది పెడతారు, కట్టెలు పెట్టేసేసి కట్టించేయండి. అర్థమైందా? సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. ఏదో ఇనిషియేట్ అయిన తర్వాత ఫ్లవర్ అట్లా అంతవరకే అనుకుంటా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వర్షం వస్తుంది తప్ప నీ నోటి నుంచి ఏం రాలే. ఏమంటే ఆ వర్షాల్లోనే నువ్వు ఆ మాత్రం షెడ్యూల్ వదిలినావు కాబట్టి ఇంత మాత్రం రిజల్ట్ వచ్చింది. ఇంకంప్లీట్ గా ఏమంటే అంత ఫ్రూట్ అయిపోతాను ఇంతసేపటికి. ఫ్లవరింగ్ మీద ఎప్పుడు క్యాలిక్యులేషన్ వేయద్దు, ఫ్రూట్ సెట్ అయిన దాని మీద క్యాలిక్యులేషన్.
ఒకసారి వాటర్ వదులు. వాటర్ తక్కువ పడినాయి, తక్కువ పడినాయి, వదులు. ఇవి చూడు మూతలు ఎండినట్లు ఉన్నాయి చూడు, ఇవి చూడు, ఇవి అదంటే తక్కువ అయింది. అదే దిస్ ఈస్ ద ఇండికేషన్. ఇది ఫ్రెష్నెస్ ఉండాలి, ఇట్లా ఉంది. సో ఇంకోటి ఏమంటే ఆ షెడ్యూల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. అది 5 rounds కంప్లీట్ చేసి ఇంకా 2 rounds ఉంది కదా, ఆ 2 rounds కంప్లీట్ చేసి ఇప్పుడు ఉంది కదా మనం ఇంకోటి ఇచ్చాను కదా గ్రోమర్ ఫ్యాంటా ప్లస్, ఆ స్ప్రే చేసేయండి. అది రేపు కొట్టేదే సార్, రేపు కొట్టేయండి అది. ఓకే సార్. ట్రిప్స్ కి ఫంగస్ కి నేను షెడ్యూల్ ఇస్తాను సపరేటింగ్ గా. అది ఇచ్చేసిన తర్వాత విత్ ఇన్ 15 to 20 days ముందు రండి, విత్ ఇన్ 15 to 20 days లో మొత్తం మీకు సెట్ అయిపోతుంది. ఏది గోలికాయ అయిపోతుంది అంతా ఫుల్ విత్ ఇన్ 20 days లో అయిపోతుంది. ఓకే, అయిపోయిన వెంటనే ఫోకస్డ్ ఆన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే నీకు వర్షాలు హెవీగా పడుతూనే ఉంటాయి, అర్థమైందా? ఇది మా ఏరియా లెక్క కాదు కాబట్టి నీకు ఫోకస్డ్ ఆన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ బ్యాక్టీరియా, ఈ రెండింటి దాని మీద ఫోకస్ చేసుకోండి. సాల్ అప్లికేషన్ పెట్టి ఇచ్చాను నీకు. స్టార్టింగ్ సాయిల్ అప్లికేషన్ పెట్టాక మేము డ్రైకి వెళ్ళాం సార్. అయితే నెక్స్ట్ మీరు పెట్టింది సాయిల్ అప్లికేషన్ పెట్టలేదు సార్. హ్యూమిక్ యాసిడ్ 2 rounds అయింది. హ్యూమిక్ యాసిడ్ ఎన్నిసార్లు అయింది? 2 rounds అయింది. ఓకే, అదేనా తెప్పించుకుంది? మొబిసిలేనా? అదే మీరు చెప్పింటారు కదా. అవును, ఓకే. సుమిటో మొబిసిల్ చూడు. ఇంకా ఫ్లవరింగ్కే కొమ్మలన్నీ పడిపోతున్నాయి. ఇవి జగ్గినాయి కదా, షెడ్యూల్ కూడా వదలద్దు. వారానికి షెడ్యూల్కి మొత్తం నీ తోటంతా పడుకొనిస్తాను నేను ఇచ్చేంత హెవీ డోసేజ్. స్టార్ట్ చేయి టుమారో ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్. డాక్టర్ సార్ పైన్కు కిందకు ఏమైనా మీకు డిఫరెన్స్ తెలుసు? ఏం లేదు, పైన కన్నా నాకు కిందే బాగా నచ్చింది. కిందే బాగుంది. ఫ్రూట్ సైజ్ కూడా బాగా వస్తుంది చూడ లోపల. అది ఫస్ట్ స్టెప్ వచ్చిండేది. అది ఫంగిసైడ్ స్టార్ట్ చేయలే కదా? లేదు సార్. సార్ రెడ్ వస్తుంది కదా సార్, ఇది రెడ్ ఏది? ఇది పండు రెడ్ వస్తుంది, ఫ్రూట్ రెడ్ వస్తుంది. ఫ్రూట్ రెడ్డే కదా, డౌటా? దానికి ఏమో వేరే మెడిసిన్ కొడతారు కదా రెడ్ వచ్చేకి. ఇది జైన్ కదా, చాలా రెడ్ వస్తుంది అని చెప్పి. లేదు లేదు లేదు, అన్ని 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 ఒకటే. చూడు కొమ్మలకే ఇరిగిపోతాను చూడు. రేపు చేస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫుల్ లోడెడ్ గన్ తో ఉంది చూడు, ఇది అట్లుంది ఇది. సో ప్రతి ఫ్లవర్ లో కూడా హనీ బీస్ ఉన్నాయి. విత్ ఇన్ 10-15 days లో మొత్తం సెట్ అయిపోతుంది. హనీ బీస్ ఉన్నాయి కాబట్టి ట్రిప్స్ కొడుతుంది కదా ఎగ్జాపోనస్, దాని కింద చాలా ఉన్నింది. అవును, ఇప్పుడు తక్కువ అయింది. ఏం కాదు, ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా 90%. దానికి అవసరం ఉంటే వస్తాయి, అవసరం లేకుంటే వెళ్ళిపోతాయి అవి. దానికి ఇప్పుడు నీకు ఫ్రూట్ ఇట్లా కన్వర్ట్ అయిపోయింది అని, గోలిక అయిపోయింది అనుకో, దానికి పని ఏమి ఉండదు. ఇంకా ఎక్కడ మళ్ళీ ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళిపోతుంది అట్లా. నువ్వు షెడ్యూల్ కంప్లీట్ చేయకపోయినా హాఫ్ షెడ్యూల్ కే రిజల్ట్ వచ్చింది అబ్బా. నేను అది ఇంకా హాఫ్ షెడ్యూల్ కే రిజల్ట్ వచ్చింది, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఓవరాల్ కన్క్లూజన్ కంప్లీటెడ్ గా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఫస్ట్ పాయింట్, నువ్వు వాడినది హాఫ్ షెడ్యూలే, కంప్లీట్ షెడ్యూల్ వాడలేదు. ఇంకొక 10 to 15 days లో మొత్తం కంప్లీట్ చేసే షెడ్యూల్. సేమ్ షెడ్యూల్ ఫాలో సేమ్ షెడ్యూల్ విల్ చేంజ్, కొద్దిగా మార్పులు చేస్తాను. షెడ్యూల్ మొత్తం ఇప్పుడు ఉండేది రివైజ్ చేసుకొని ఇస్తాను నీకు, ఈ క్లైమేట్ కి తగ్గట్టుగా ఇస్తాను. ఇద్దరు నువ్వు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవే మీకు వాడలేదు. ఇప్పటి నుంచి ఫంగిసైడ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం. నీకైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఏం ప్రాబ్లం రాలే, ఎందుకంటే డే టైం టెంపరేచర్ ఒకలా ఉంది, నైట్ టైం టెంపరేచర్ ఒకలా ఉంది కాబట్టి అది. సో ఇప్పుడు నీకు త్రిప్స్ మైట్స్ అఫిడ్ జాస్తి రాకుండా ఒక షెడ్యూల్, ప్లస్ ఇంకోటి ఏమంటే డిసీజ్ రాకుండా ఒక షెడ్యూల్, డ్రిప్ షెడ్యూల్ మారుస్తాను. విత్ ఇన్ 10 to 15 days మొత్తం నీకు ఫ్రూట్ ఈ లెక్క అయిపోతుంది. ఈ లెక్కన అయిపోతే నేను నీట్గా కూలర్ని పెట్టేసి గడ్డి తీపిచ్చేసేసి సాయిల్ అప్లికేషన్ పెట్టేద్దాం. స్లోగా తీసుకుంటా ఉంటుంది. అడిషనల్గా న్యూట్రియంట్స్ నేను యాడ్ చేస్తాను ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి. సార్ మా ఫ్రెండ్ ఏం చేసిండారంటే ఒగితూరు ఎంత గొబ్బరం వేసేసిండు, అది అంతా ఎల్లో కలర్. అదే ఒకేసారి వేస్తే అదే అట్లే ఉంటుంది. 4 రోజులు తినాల్సింది ఒకే రోజు తింటే ఏమవుతుంది? చెట్టుకి ఎంత వేయాలో అంతే వేయాలి. ఇప్పుడు మీకు ఎందుకు పర్టికులర్ ఇంతే డోసేజ్ ఈ న్యూట్రియంట్ ఇంతే డోసేజ్ అని ఎందుకు ఇచ్చాము? రిజల్ట్ వస్తుంది. మనమే ఉన్నాము, ఎక్కువ తింటే అజీర్తి అవుతుంది. అంటే ఏజ్కి తగ్గట్టుగా మనం ఫుడ్ ఇవ్వాలా. నువ్వు ఒకేసారి వేసేస్తే ఇంక ఎల్లోయిష్ కాకుండా ఏమవుతుంది చెప్పు? అరుగుతుంది, అది అరగదు. అది డాక్టర్ మీరు జనవరిలో వచ్చేప్పుడు మా ఫ్రూట్ ఒక ప్లాంట్ లోను ఎనర్జీ లెవెల్ లేదు, వాటర్ షూట్స్ చాలా ఉన్నాయి, ఫ్లవరింగ్స్ అంతా ఎడ్జ్ లో సెట్ అవుతున్నాయి. మేము ఏం ఇయ్యాలా ఏం మీకు తెలియదు. మీరు వచ్చాక సార్ 18 రకాల ఏం మీరు చెప్తారు కదా, 16 types of nutrients. ఓకే 16 types of nutrients
అప్లై చేశారు. అప్లై చేసాము, అది వర్క్ అయింది, ఫ్రూట్స్ అంతా లోపల సెట్ అయింది. కానీ ఏమంటే వర్షంది ఒక ప్రాబ్లమ్, మీరు ఇచ్చిండే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేయలేని. నువ్వు అన్నావు కదా ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ డాక్టర్ అని, డాక్టర్ ఎప్పుడు అవసరం అవుతుంది? ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ అవసరం, అంతే కదా. నీకు ప్రాబ్లమ్స్ వస్తే నేను చూసుకోవడానికి కదా నన్ను పెట్టుకున్నావు, నేను ఉండేది. అర్థమైందా? ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా షెడ్యూల్ చేయాలి ఏం లేదని నేను కంప్లీట్ ఐ విల్ గివ్ షెడ్యూల్. అర్థమైందా? నీకు డిసీజ్ మేనేజ్మెంట్కి సపరేట్ ఒక షెడ్యూల్ ఇస్తాను, నీకు ఫ్రూట్ సైజ్కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను, నువ్వు ఆ విధంగా ఫాలో అట్లా చేసుకోండి. షెడ్యూల్ ఇస్తాను, డ్రిప్ షెడ్యూల్ ఇప్పుడు ఇచ్చేది రివైజ్డ్ కంప్లీట్ చేసేయండి, సాల్ అప్లికేషన్ చేసేయండి. ఆఫ్టర్ 15-20 days ఇది అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది స్టేకింగ్ చేసి, తర్వాత డిసీజ్కి ఇప్పుడు వెంటనే షెడ్యూల్ ఇస్తాను, ఆ విధంగా చేసుకుంటూ పోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.